యజమానుడు యాకోబు, నేడు నిన్ను కని ఉన్నాను, నిన్ను పార్కులో తిప్పెదను, బీచ్లో ఆడించెదను అన్నాడా? నిన్ను జలముల మధ్య నడిపించేదను, అగ్ని మధ్యలో తీసుకెళ్తాను. దేవుడు ఏం చెప్పాడు నాన్న? పర్లేదు, ఎంజాయ్ చేయమని చెప్పాడు. నీకు జలముల మధ్యలో తీసుకెళ్తాను, కానీ అవి నిన్ను ముంచవు అన్న గ్యారంటీ. అగ్ని జ్వాలల మధ్యలో తీసుకెళ్తాను కానీ నువ్వు తగలడిపోవు, నేను చూసుకుంటాను. కానీ మనకది నచ్చదు. అసలు జలమును కనపడదు, అగ్ని కనపడదు, నువ్వే కనపడరు. మరి అసలు మజా ఏముందండి? ఇంకా అలా వెళ్ళిపోతుంటే సాఫీగా లైఫ్. కొంత మెరక రావాలి, పొలం రావాలి, డ్రైవింగ్లో మజా ఉంటుంది. స్టీరింగ్ పట్టుకుంటే తిప్పుతూ రానోడితో ఎట్ట సత్యం మనం? అలా కర్ర అయిపోతాడు వాడు, ఎటు తెప్పుడు వాడి వల్ల ఎంత డేంజర్ అండి. వాడికి ఇచ్చేసి తీసుకెళ్ళి మనం ఘాటికి తోలించుకుంటామా? ఇంతే సంగతులు. చాలా అలర్ట్గా ఉండేవాడు, చురుగ్గా ఉండేవాడు, మెలుగుగా ఉండేవాడు. ఏమండి, మొత్తం 2 చేతులు 2 కాళ్ళు మొత్తం అని పనిచేసేవాడు, కుదురుగా ఉన్నవాడు, కొద్ది గొప్ప టాలెంట్ ఉన్నవాడు.